నమస్కారం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల మొదటి రోజున శ్రీ వెంకటేశ్వరుడు పెద్దశేష వాహనమెక్కితే రెండవ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై దర్శనమిస్తాడు. పెద్దశేష వాహనం ఆదిశేషుడికి ప్రతిరూపమైతే చిన్నశేష వాహనం సర్పరాజు వాసుకి ప్రతిరూపం. క్షీరసాగర మథనంలో కవ్వమై నిలిచిన ఈ నాగేంద్రుడు శ్రీ వెంకటేశ్వరుడికి వాహనమయ్యే శాశ్వత వరాన్ని కూడా పొందాడు. చిన్నశేష వాహనంపై విహరించే వైకుంఠపతిని దర్శిస్తే సర్వ ఆపదలు తొలగిపోతాయని ఐతిహ్యం. ఆ అదృష్ట భాగ్యాన్ని మనం కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా పొందుదాం. గోవింద 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 గోవింద. చెలువు మీరెడు ఆదిశేషుడితడు. కోలాటం చేసేవారు, ఆడేవారు, పాడేవారు, అలరించేవారు, అందరినీ ఆనందింపజేసేవారు. ఇంతమందికి ఆనందాన్ని కలిగించేదెవరంటే ఇదిగో మన కనులెదుట సాక్షాత్కరిస్తున్నటువంటి మహానుభావుడు స్వామి సర్వసర్వం సహా చక్రవర్తి అయి చిన్నశేష వాహనం మీద తన సోయగాన్నంతా పెంపొందించుకుంటూ మరొక వైపున టీవీగా ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నటువంటి మహానుభావుడు కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. వేయి శిరస్సుల విష్ణుగాథను కీర్తనము చేయునట్టి అనంతుడితడు. ఎవరండి ఈ స్వామి? ఈ వాహనం ఈరోజు ఎంత విశేషం! వేయి శిరస్సుల విష్ణుగాథను, శ్రీ మహావిష్ణు యొక్క దివ్య వైభవాన్ని చెప్పటంలో అనంతుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. ఇంకా స్వామివారికి ఏ విధమైనటువంటి కైంకర్యం చేశాడు ఇదిగో మనం వీక్షిస్తున్నాం. భగవద్ రామానుజాచార్య పరంపరకు చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్దజీయర స్వామివారు, చిన్నజీయర స్వామివారు గోష్ఠీ పరివారంతో చక్కగా ముందు కదులుతూ ఉన్నారు. అందుకే చెప్పారు, యో నిత్యమచ్యుత పదంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహతస్తరితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. రామానుజుడు అంటే రామచంద్రుడిని అనుసరించి వచ్చినవాడు. ఎవరండి ఈయన అంటే వైకుంఠములో ఆదిశేషువే. స్వామివారు శ్రీ మహావిష్ణువు రామావతారంలో శ్రీరామచంద్రుడిగా ఆవిర్భవిస్తే త్రేతాయుగములో ఆ ఆదిశేషుడు రామానుజుడై లక్ష్మణస్వామిగా వచ్చాడట. మిత్రమై పీఠమై ఛత్రమై స్వామికి ఛాయనిచ్చడు ఆదిసర్పమితడు. బహుపాదపబ్ది పర్వతయుక్తమైనట్టి భూభారమును మోయు భోగియితడు. అట్టి చిన్నశేష వాహనమందు నేడు తిరుమలేశుడు వెడ్కగా తిరుగుచుండే. వరుసగా మాడవీధులలో వీక్షించేటటువంటి భక్తులు పరవశిస్తూ ఉండగా, పరవశించిన భక్తులు ప్రణతులిడగా, కరములు మోడ్చి నమస్కరిస్తూ ఉండగా చిన్నశేష వాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ వాహన సేవను వీక్షిద్దాం. ఆదిశేషుడు అనంతమైనటువంటి వాడు. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామిని తాను భరిస్తూ ఉన్నాడు. మనం కూడా అనంతమైనటువంటి భక్తి భావనతో స్వామిని దర్శిద్దాం. ఈ వాహన విశేషాలను తెలుసుకుందాం. స్వామివారిని ఈ వాహన సేవలో మనకు అవకాశం ఉన్నప్పుడల్లా గోవిందనామంతో పిలిచి గోవిందనామాన్ని తలచి తరిద్దాం. మరిన్ని విశేషాలను రసరమ్యమైనటువంటి వ్యాఖ్యాన రూపంలో అందుకుందాం. అయ్యా రాజగోపాలన్ గారు అందుకోండి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలములో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి తిరుమల దివ్యక్షేత్రములో నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడేటటువంటి అలంకార బ్రహ్మోత్సవాలని చెప్పుకోదగినటువంటి ఈ మహోత్సవములో రెండవ నాడు స్వామివారు చిన్నశేష వాహనములో ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణతో మనకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు. ఈనాడు స్వామి ధ్యాన ముద్రలో, యోగ ముద్రలో విశిష్టమైనటువంటి అలంకరణతో మనకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు. 9 రోజుల బ్రహ్మోత్సవాలలో 9 రోజులలోనూ ఉదయము రాత్రి జరపబడేటటువంటి వాహన సేవలలో ఏనాడు కూడా ఇలాంటి విశేషమైనటువంటి అలంకరణ మనకు కనిపించదు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకించి అలంకరించినటువంటి విధం కడు రమణీయం, అద్భుతంగా నయనానందకరంగా కనిపిస్తున్నది. అదిగో
నవరత్న ఖచిత వజ్ర వైఢూర్యాది ఆభరణ శోభితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు పద్మాసనములో 2 చేతులను కూడా ధ్యాన ముద్రతో అలంకరించుకొని మనకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తుంటే, స్వామి ముంగిట పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా తమదైనటువంటి శైలిలో స్వామికి నృత్య కైంకర్యాలు సమర్పించడానికి ఉవ్విళ్ళూరుతున్నటువంటి దృశ్యం. ఈ తిరుమల వెంకటాచలం అపర ద్వారకగా మనకు కనిపిస్తున్నది, బృందావనంగా కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు గోపీమణులతో చేరి నాట్యమాడినటువంటి ఆ సన్నివేశాలను గుర్తుకు తెస్తున్నట్లు మనకు కనిపిస్తున్నది. ఈ అంగరంగ వైభవంగా జరపబడేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో వాహన మండపంలో నుంచి ఇదిగిదిగో ఇప్పుడే స్వామి మందగమనముతో ముందుకు కదలడానికి అడుగులు వేసుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. నభూతో నభవిష్యతి అని అంటారు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగి ఆడేరదివో అచ్చరలెల్లరు ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్లా వేడుకతో వీడే విశ్వక్సేనుడు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు వేడుకతో వీడే విశ్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగి వెంకటగిరి శిఖరము చాయదే భావింప బహువై భవములవే శ్రీ వెంకటగిరి శిఖరము చాయదే భావింప బహువై భవములవే గోవింద గోవింద నామపు ఘోషణలిడుచును గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు గోవింద నామపు ఘోషణలిడుచును దైవం బితడని తలచరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విభుడేగినిదే మోదము
తోడుత మొక్కరో జనులు విధుల విధుల విపుడేగి విధుల విధుల విపుడేగి విధుల విధుల విపుడేగి తిరువేధుల మెరసి దేవదేవుడు తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు ఇక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట
కనకపుటందలము కదిసి 9దో నాడు పెనచి 10దో నాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు 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 సేవింపరో జనులాల చేరి మొక్కరో సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో సేవింపరో జనులాల చేరి మొక్కరో ఒకవైపుకు తిరిగి తనను చూడలేనటువంటి భక్తులు ఆ వైపు కొలువుతీరి ఉంటే కూర్చొని ఉంటే వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఇవ్వడానికా అని ఒక్కసారి అటు తిరిగి మందగమనుడై ముద్దుల మోము చిద్విలాసముతో అలరారుతూ ఉంటే భక్తజనులను అనుగ్రహించడాని కోసం ఒక్కసారి అటు తిరిగి ఆ వైపున ఉండేటటువంటి భక్తజనులను అనుగ్రహిస్తున్నారు. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకొన్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకొన్నవాడు వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని గట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో అందముగా తట్టుకునుగు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యసి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాస స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవములు కన్నుల పండువగా అంగరంగ వైభవముగా భక్తుల హృదయాల పరవశింపజేస్తూ కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా చిన్నశేష వాహనంపై స్వామివారు అద్భుతంగా 4 మాడవీధులలో విహరిస్తూ భక్త జనావళి అందరినీ కూడా ఆనంద పారవశ్యంలోకి ముంచెత్తుతూ మన హృదయాలన్నింటినీ కూడా ఆనంద డోలికల్లో
ఆనందకరంగా చూస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. స్వామి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షము మన యందు ప్రసరింప చేయడం అనేదే చాలా ఆనందదాయకము. స్వామిని చూడండి, నశ్వరమైనటువంటి ఈ భౌతిక శరీరాన్ని చూస్తూ ఎంత అందంగా ఉన్నారయ్యా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లుగా ఆ పుంస మనోహరుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి ఒక దివ్య రూప సందర్శన భాగ్యం మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం, కనులారా చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ ఆనంద సాగరంలో మనం ఓలలాడుతూ ఉన్నాం. చూడండి, ఆయన ఉన్నటువంటి దివ్య మంగళకరమైనటువంటి ఆభరణ సౌందర్యము. సౌందర్యం అంటే ఏమిటయ్యా అంటే హృదయానికి ఆనందాన్ని కలిగించేదాన్ని సౌందర్యం అంటారు. ఈ సౌందర్యం ఎటువంటిది అంటే నశించనటువంటి సౌందర్యము. చూడండి, ఆపాదమస్తకం దర్శిస్తూ ఉన్నాం. అంటే కొన్ని ఆభరణాలు, కొన్ని వస్తువులు అందరూ మానవులు పెట్టుకుంటే అందంగా ఉంటారు అనుకుంటారు. కానీ ఆ దివ్య మనోహర రూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించడం అలవి కానిది. అందుకోసమనే ఆ సహస్ర శిరములు కలిగినటువంటి ఆదిశేషునికి కూడా అలవి కాదట ఆయన సౌందర్యాన్ని చూస్తూ. ఎందుకంటే ఒక సమయంలో అంటారు ఆ ఆదిశేషుడు కూడా వర్ణింపలేడట. నిత్యం అనుక్షణంగా ఉండేటువంటి వాడు ఆదిశేషుడే. ఆ ఆదిశేషుడు కూడా ఒక భాగం నుంచి చూస్తూ అయ్యో ఇంకొక భాగం ఎలా ఉంటుందో, ఇంకొక భాగం నుంచి చూస్తూ ఆ భాగం ఎలా ఉంటుందో, ఈ పార్శ్వం నుంచి చూస్తూ ఆ పార్శ్వంలో ఎలా ఉంటాడో అనేకానేకమైనటువంటి ఒక పరిపూర్ణత్వం కూడా పొందలేనటువంటి వాడట ఆ సహస్రఫణుడైనటువంటి ఆదిశేషుడు. మరి అతడికే అలవి కానప్పుడు మానవ మాతృలము, చర్మచక్షు కలవాలము ఈ యొక్క కలియుగంలో యాంత్రికమైనటువంటి అనేకానేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళం మనం ఎలా గ్రహించగలుగుతాము? అందుకే ఓ ఆదిశేష, నీవు ఎంత ధన్యుడవయ్యా! నీవు ఆ స్వామిని అనుక్షణం వెన్నంటి ఉన్నటువంటి వాడవే కదా. నిన్ను చూస్తే చాలు, నిన్ను తలుచుకుంటే చాలు, మాకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి కదా. ఈనాడు సర్పదోషములు అంటుంటాం, కాలసర్పదోషములు అంటుంటాం, గ్రహదోషములు అంటుంటాం. ఆదిశేషుడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, స్మరిస్తే చాలు, మనకున్నటువంటి సకల సర్పదోషములన్నీ కూడా తొలగిపోతాయట. ఎందుకంటే ఆ సర్పాన్ని అనుగ్రహించినటువంటి వాడు, ఆదిశేషుణ్ణి అనుగ్రహించినటువంటి వాడు, ఆ యొక్క చిరు అందెలు అంటే చిరు యొక్క చరణములు ఆదిశేషుని శిరస్సుపై నాట్యమాడినటువంటివి కనుక ఆదిశేషుణ్ణి మనం స్మరిస్తే చాలు, ఆదిశేషుణ్ణి తలుచుకుంటే చాలు, మనకున్నటువంటి సకల దోషములన్నీ కూడా తొలగిపోతాయి. దానికి నిదర్శనంగానే ఈ చిన్నశేష వాహనంపై ఆ స్వామి ఈనాడు 4 మాడవీధుల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ 4 మాడవీధులు దేనికి ప్రతిరూపమయ్యా అంటే బ్రహ్మ శిరస్సులు 4 కదా, చతుర్ముఖ బ్రహ్మ అంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఒక్కొక్క మాడవీధిలో ఒక్కొక్క ముఖంతో ఒక్కొక్క వేదాన్ని ఉచ్చరిస్తూ ఆ స్వామిని వర్ణిస్తూ ఉంటాడు. కనుక అటువంటి బ్రహ్మ చేసినటువంటి ఉత్సవమే ఇదే బ్రహ్మోత్సవం, నవరాత్రి బ్రహ్మోత్సవం. ఈ నవరాత్రులలో జరిగేటువంటి ఈ 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాన్ని ముక్కోటి దేవతలంతా కూడా ఆ శేషాచలం మీద ఆ స్వామి యొక్క వైభవాన్ని తిలకించడం కోసం వేంచేసి ఉంటారట. అందుకోసమనే వట్టి సమయంలో కాదు, మామూలు సమయంలో కాదు, ఇటువంటి సమయంలో చూస్తే చాలు, ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా ఈ టీవీ మాధ్యమాల ద్వారానైనా చూస్తే చాలు, మనలో కలిగినటువంటి సకల దోషములన్నీ కూడా హరించి వేస్తాడు.
సకల దేవతలంతా కూడా ఇక్కడ సుస్థిరమై ఆనంద పారవశ్యంతో ఉంటారు. ఇక మన ఆనందం ఏమని చెప్పవచ్చు? కనుక ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అఘటనాఘటన సమర్థుడైనటువంటి ఆ మలయప్ప స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఈ చిన్న శేష వాహనంలో విరాజిల్లుతూ ఉంటే ఆ స్వామి యొక్క సౌందర్య తత్వాన్ని, సౌందర్య స్థితిని మనం చూస్తూ ఈ భౌతికమైనటువంటి స్థితిని మరిచిపోతూ ఉంటాం. మనకు కలిగినటువంటి యొక్క సకల దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అందుకోసమనే అనేకానేకమైనటువంటి భక్తులు, ఋషులు, మునులు, మహానుభావులు ఆ స్వామిని గూర్చి తపస్సు చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు. ఎలాంటి ఆశ్రయమయ్యా? కేవలం భౌతికమైనటువంటి ఆశ్రయము కాదు, మానసికమైనటువంటి ఆశ్రయము కాదు, సకల ఇంద్రియములను కూడా ఏకముఖలను చేసి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామిని ఆశ్రయిస్తే మనకు కలిగినటువంటి సకల దోషాలన్నీ కూడా నివారణమవుతాయి. అందుకోసమనే సకల జంతుజాలికి, సకలమైనటువంటి ఈ ప్రపంచంలో సృష్టించినటువంటి అనేకానేకమైనటువంటి యొక్క జీవరాశులన్నింటికీ కూడా మోక్షప్రదాత, పాలన చేసేవాడు, సృష్టించినటువంటి వాడు. కనుకనే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవంలో ఆనందదాయకంగా 4 మాడవీధుల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ స్వామిని యొక్క వర్ణించడానికి అక్కడే అదంతా కూడా శాలిగ్రామ నిలయం, శేషాచలమంతా కూడా, 7 కొండలంతా కూడా శాలిగ్రామ నిలయముగా ఉన్నటువంటిది. ఈ శాలిగ్రామ నిలయమే కాదు, స్వామి యొక్క రూపము కూడా శాలిగ్రామ శిలారూపము. కనుక ఈ శాలిగ్రామలో ఉన్నటువంటి విశేష గుణమేమిటయ్యా అంటే సకల స్పర్శిస్తే చాలు, దర్శిస్తే చాలు, స్మరిస్తే చాలు ఆ రూపం నుండి అనేకానేకమైనటువంటి శక్తి కిరణాలు మన లోపల ప్రవేశింపచేసి మనకున్నటువంటి సకల దోషములు తొలగించి వేస్తాయి. చూడండి, అందుకోసమనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలున్నాయి, ఎన్నో విగ్రహాలున్నాయి. ఎంతెత్తైనటువంటి విగ్రహాలు, 100 అడుగులు, 200 అడుగులైనటువంటి విగ్రహాలున్నాయి. అయినప్పటికీ కూడా ఈనాడు ఇసుక వేస్తే రాలనటువంటి జనము ప్రతిరోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారంటే కారణం అదే. ఎందుకంటే స్వయం వ్యక్తమైనటువంటి ఆ స్వామి శాలిగ్రామ స్వరూపము. అన్నట్టుగా ఇవాళ చిన్నశ్రేష్ఠ వాహనం ఇవాళ మన బద్రీనారాయణ యొక్క రూపంతో ఇవాళ మనకు ఊరేగింపుతున్నారు ఆ మహానుభావుడు. కాబట్టి నిన్న సాయంకాలం కూడా హంసవాహనంతో ఊరేగింపు ఉంది. కానీ ఏమైనప్పటికీ కూడా చాలా తృప్తిగా ఉంది. వాతావరణం కూడా అందరూ భక్తి శ్రద్ధతో చేసుకుంటాం. ఎవరి నోటు చూస్తే ఒక ఆత్మీయత, ఒక భక్తి శ్రద్ధ కనపడుతుంది. గోవింద 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 గోవింద. బ్రహ్మాండ నాయకుడు పరబ్రహ్మ స్వరూపుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. అందుకే బ్రహ్మదేవుడే స్వయంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాడు. చిన్నశేష వాహనంపై స్వామివారి వైభవాన్ని వీక్షించి తరించారుగా. 2వ రోజు ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి వీణాపాణి అయి చదువుల తల్లి అలంకారంలో హంస వాహనంపై దర్శనమివ్వనున్నాడు. ఆ దివ్య వైభవాన్ని రాత్రి 9 గంటలకు భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించండి. గోవింద 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 గోవింద.